హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన వంట ఏంటో తెలుసా? కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు అండి. మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. చూద్దాం రండి. కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కోడిగుడ్లు 6 తీసుకున్నానండి. నేను ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. చింతపండు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అండి ఒక 4-5 కట్ చేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇంతేనండి, చాలా ఈజీగా కోడిగుడ్డు పులుసు చేసుకోవచ్చు అనమాట. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. కోడిగుడ్లు ఉడికేలోపు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలను యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలని కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం బాగా మగ్గిపోవడం కోసం నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. దీనిలో కొంచెం మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ తీసుకున్నాను కదా, దాన్ని యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా వేసాం కదా, ఫ్రై అయ్యేలోపు మనం కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, అవి ఒలుచుకుందాం. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కూడా కలుపుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని. లంచ్ బాక్సుల్లోకి అయితే ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయే కర్రీ అన్నమాట ఇది. ఉల్లిపాయ మగ్గడమే లేట్ అండి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి. నేను ఉల్లిపాయలతో పాటే పచ్చిమిర్చి వేసేయాలండి, నేను మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరైతే ఉల్లిపాయలతో పాటే వేసేసుకోండి పచ్చిమిర్చిని కూడా. ఒక నిమిషం ఇవి కూడా ఫ్రై అయ్యాక కాస్త కారం వేసుకుందాము. కారం వేసుకుంటున్నానండి. ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. లాస్ట్గా ఇంకా చింతపండు పులుసు యాడ్ చేసుకోవడమే. చింతపండు పులుసు వేసుకుందామండి. ఈ చింతపండు మాది అనంతపూర్ నుండి మా అక్క పంపించిందండి. కొంచెం మాది నల్లగా ఉంటుంది. నల్లగా ఉంది ఏంటని అనుకోమాకండి. మనకు పులుసు కావాల్సినంత సరిపడా పోసుకోవాలండి. ఈ చింతపండు నల్లగా ఉంటుందనే కానీ పులుపు చాలా ఎక్కువగా ఉంటుందండి, అందుకని మేము అక్కడి నుంచి తెప్పించుకుంటాము. తర్వాత ఈ పులుసు పోసాం కదా, ఒక 5 నిమిషాలు మరిగేటప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు యాడ్ చేద్దాం. చూడండి, పులుసు ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదండి, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను. చాలా టేస్ట్గా బాగుంటుందండి కర్రీ అయితే. ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసేసుకుందాము. కోడిగుడ్డుకి ఇట్లా 3 పక్షాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ పులుసు ఇట్లా కోడిగుడ్డు లోపల
ఆ సొన లోపలకు కూడా వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్గా పొడి మసాలా మనం ఇష్టమైతే వేసుకోవచ్చండి, వేసుకోకపోయినా ఏం కాదు. నేనైతే వేసుకుంటానండి లైట్గా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు మళ్ళా వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ. అంతేనండి, సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.